చూడండి, మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. లూకాసు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చూసుకుందాం. 46 నుంచి చదువుకుందామా? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, ఇక్కడ మనము నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా 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 అని పిలిస్తే మీరు దీవించబడరు. యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నవారు వారు ఆ రోజంతా రాత్రంతా కష్టపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి నువ్వు లోతుగా వెళ్ళు, నీ నావను లోతుగా నడిపించు, మీ వలలు లోతుగా వేయండి అన్నప్పుడు వెంటనే దేవుని మాటకి వారు లోబడ్డారు, కాబట్టి వారు దీవించబడ్డారు. దైవజనుల మాట వింటే ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఏలియా మాట విన్నప్పుడు వారు ఎంత దీవించబడ్డారు, ఎంత స్వస్థత పొందారు. ఎలీషా మాట విన్నప్పుడు వారు ఎంత దీవించబడ్డారు. ఏలియా ఒక చిన్న మాట చెప్పాడు, అదేంటో తెలుసా? అమ్మ కరువులో ఉన్నారు. ఆ పేద విధవరాల దగ్గర ఒక్క ముద్ద మాత్రమే పిండి ఉంది. ఎంత ఉంది పేద విధవరాల దగ్గర? ఒక ముద్ద మాత్రమే పిండి ఉంది. ఒక ముద్ద మాత్రమే పిండి ఉంది. అది తినేసి ఆ రోజు వారు చచ్చిపోవాలనుకున్నారు. తల్లి కొడుకు కట్లు వేరుకోవడానికి వెళ్ళారు. దేశమంతా కరువు. ఎంత భయంకరమైన కరువు అంటే రాజులకు కూడా కరువు వచ్చేసింది. ఆమెను దీవించాలి అని దేవుడు ఆమె జీవితంలోకి ప్రవక్తను పంపించాడు. క్లాప్స్ కొడదామా? ఆమెను దీవించడానికి దేవుడు ఆమె జీవితంలోకి ఎవరిని పంపించారు? ప్రవక్తను పంపించాడు. అసలు ప్రవక్త ఆ రోజు ఏలియా ఆమె దగ్గరకు పోకపోతే ఆమె కరువులో చచ్చిపోవాలి. కానీ ఏలియా అక్కడికి వెళ్ళాడు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము అనుభవించును, నీతిమంతుణ్ణి చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము అనుభవించును, సేవకుడిని చేర్చుకున్నవారు సేవా ఫలమును అనుభవించును అని బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది. ఆమె భక్తిని బట్టి ఏలియా ఆ రోజు ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏలియా అంటాడు, అమ్మా నాకు ఒక చిన్న అప్పం చేసుకొచ్చిస్తావా అంటే ఆమె అంటది, అయ్యా నా కాడ ఉన్నది ఒకే ఒక ముద్ద పిండి, ఈ పిండిలోనే మేము ఒకే అప్పం వస్తుంది. దీంతో ఎన్ని అప్పాలు వస్తాయి? 10 రావు, 2 రావు, ఒకటే అప్పం వస్తుంది. ఆ ఒక్క అప్పమే మేమిద్దరం తింటే ఇంకా లేదు, ఇంకా చచ్చిపోవాలి, అదయ్యా మా నిర్ణయము అంటాడు అని చెప్తుంది. అప్పుడు ఏలియా అంటాడు, అమ్మా ఆ పిండిలో ఇంకొంచెం చిన్న పిండి తీసి ఒక చిన్న అప్పం చేసి నాకు ఇవ్వు. మొదటిగా మీకు ఇంకా కరువు రాదు, ఈ కరువులో నువ్వు నీ కొడుకు దీవించబడుచున్నారు. ఇక మీకు కరువు రాదు. మనమేమనుకుంటాం, ఈ దైవజనుడికి బుద్ధుందా, ఏలియాకి బుద్ధుందా, ఇతనికి బుద్ధున్నోడు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి అడుగుతాడా? ఏం పాస్టరీనా, ఈయనకి తెలివి ఉందా, వాళ్ళకాడు ఉన్నది ఒకటే ముద్ద అంటే మళ్ళీ దాంట్లో కొంచెం తీసుకురమ్మంటున్నాడు అని తిట్టుకుంటాం ఖచ్చితంగా. కానీ ఆ పేద విధవరాలు విశ్వాసంతో ఆ పని చేసినప్పుడు ఆ కరువు అంతటిలో వారు దీవించబడ్డారు. వారి పిండి తగ్గలేదు, వారి నూనె తగ్గలేదు, ఆ కరువు అంతటిలో వారు పోషించబడ్డారు. కేవలం ఒక ప్రవక్తని చేర్చుకున్నందుకు ప్రవక్త ఫలము వారు దీవించబడ్డారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు చచ్చిపోవాలి కానీ సేవకుని మాట వినడం వల్ల దీవించబడ్డారు. మీకు తెలుసా, సేవకుని మాట దైవజనులకు లోబడితే వచ్చే ఆశీర్వాదాల గురించి మీకు తెలియదు. ఒక్క ఏలియాకు లోబడి జీవితాంతము కూడా వారు సమృద్ధిలో బ్రతికారు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆ పేద ఎదవరాల దగ్గర ఏముందండి? దేవుని దైవజనుడి మాట ప్రకారం ఒక చిన్న అప్పం ఇచ్చింది, మాట విని చేసింది. అది వారికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం మార్చబడాలి, దీవించబడాలి అంటే నువ్వు దైవజనురాల మాట, దేవుని మాట విని జీవించు. హల్లెలూయా. ఇక దైవజనుల మాట వినమన్నది కదా అని దొంగో ఎవరో తెలుసుకోకుండా
మోసగాళ్ళు ఈరోజు దేవుని పేరు మీద మోసం చేస్తారని కూడా బైబిల్ చెప్తుంది. వారు గొర్రె చర్మం ధరించుకొని వస్తారు, కానీ లోపల తోడేల వంటి వారు. నా నామంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, నా నామంలో మోసం చేస్తారు, నా ప్రజల్ని మరి రకరకాలుగా బాధలు పడతారు అని కూడా వాక్యం చెప్పింది. ఇంకా ఏలియాని చేర్చుకున్నందుకు ఆ విధవరాలు దీవించబడ్డది కదా అనేసి ఆ ముద్ద పెట్టారు. ఆ ముద్ద తినేసి పారిపోతాడు. సో వివేచన కూడా అవసరమే. హల్లెలూయా. వివేచించాలి. నువ్వు వెంబడిస్తున్న సేవకుడు కరెక్టా కాదా నువ్వు వివేచించాలి. అందరికి ఇవ్వడం వల్ల మనమేం దీవించబడం. ఏలియాకి ఇచ్చినట్టే ఇంకెవరికైనా ఇస్తే దీవించబడుతుండేనా? లేదు. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, అభిషేకించబడిన నేలలోనే మీరు విత్తినప్పుడు మీరు దీవించబడతారు. ఏలియా అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి అతని జీవితంలో ఇత్తింది వారికి ఆశీర్వాదంగా వచ్చింది. అందుకే సేవకుడు అంటే అందరూ సేవకులు కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, దేవుని మందసము కలిగిన వారే సేవకులు, దేవుని మందసాన్ని మోసేవారే సేవకులు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. కానీ అభిషేకించబడిన నేలలో విత్తే ప్రతిదీ నీకు నూరంతలా ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుంది ఈరోజు. కాబట్టి మొదటిగా ఏలియాకి ఇచ్చినందుకు ప్రవక్త ఫలం అనుభవించాం కదా అని ఎవరో వారి మోసగాళ్ళ చెడ్డవాళ్ళ తెలియకుండా నీకు తెలియని వ్యక్తులకి కానుకలు పంపించడం, తెలియని వ్యక్తులకి మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాతో మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు ఎన్నో చేస్తున్నాం, నేనేంటో మీకు తెలుసు. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలియదు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా మాటలు వినాలి. ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు, సేవకుని మాటలు మీరు వినాలి. ఈ నా మాటలు విని చూడండి, ఇక్కడ మంచి మాట ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియచేసేదును. వాడు ఇల్లు కట్టుకొనవలెనని యుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసుకునిన వానిని పోలి ఉండును. హల్లెలూయా. దేవుని మాట ప్రకారం జీవిస్తేనే మీ జీవితము బలంగా ఉంటుంది, నీ ఇల్లు బలంగా ఉంటుంది, నీ కుటుంబం బలంగా ఉంటుంది. ఊరికే ప్రభువా ప్రభు అని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తే కాదండి. ఆయన మాట ప్రకారం మీరు జీవించాలి. ఇక్కడ అంటున్నాడు, నా మాట ప్రకారం విని ఎవడైతే తన జీవితాన్ని కట్టుకుంటాడో లోతుగా తవ్వి పునాది వేసుకోవాలంట. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్పిన లోతుగా వెళ్ళడం అంటే విశ్వాసానికి సాదృశ్యం ప్రియులారా. విశ్వాసం లేనివాడు ప్రభువులో లోతుగా వెళ్ళలేడు. దేవుడికి చేస్తే మనకేమొస్తుంది? చర్చికి ముందుగా వెళ్తే మనకేమొస్తుంది? ఇలాంటి ఆలోచనలో మనం బ్రతికేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, లోతుగా తవ్వి ఏం వేసుకోవాలంట? పునాది వేసుకోవాలి. చూడండి, ఈ నా మాటలు విని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకునే వాడిని పోలి ఉండును. వరద వచ్చును, ప్రవాహం వచ్చును, ఆ ఇంటి మీద ఒడిగా కొట్టును. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోవును. దాన్ని కదిలించలేకపోవును. లోతుగా తవ్వి కట్టుకోవాలి. దేవుని మాటలో మన జీవితాలు కట్టుకోవాలి, మనుషుల మాటల్లో కాదు. కొన్నిసార్లు మేము ఎన్ని మాటలు చెప్పినా పక్కన పెట్టేస్తారు. ఎవరో అది ఇది చెప్తే దాన్ని పట్టుకొని దేవుని మాటలు పక్కన పెట్టేస్తారు. మా అమ్మగారు ఇలా చెప్పింది, వాళ్ళు అన్యులైనా సరే దైవజనురాలు ఇక్కడ బోర్ వేయమంది మేము వేస్తామని కూర్చున్నారు. అది మీరైతే ఖచ్చితంగా వాళ్ళ మాటలు తీసుకుని దేవుని జనురాల మాటను పక్కన పెట్టేస్తుండ్రి. కానీ దైవజనురాలి మాటలు మీరు తీసుకోవాలి. దేవుని మాటను మీరు తీసుకొని మీ యొక్క జీవితాలు మీరు లోతుగా క్రీస్తులోకి వెళ్ళి కట్టుకోగలిగితే మీ కుటుంబాలను ఎవరు కదిలించలేరు. వాన వచ్చును, వరద వచ్చును, దాని మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద క్రీస్తులో ఉంది కాబట్టి, క్రీస్తు మాటలో ఉంది కాబట్టి వారు కదిలిపోరు.
అలాంటి వారి జీవితాల మీద మంత్రాలు పనిచేయవు, ఏమీ పనిచేయవు ప్రియులారా. వారు ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటారు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. చివరి మాట అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపోబడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పిను. హల్లెలూయా. ఈరోజు శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఎందుకున్నారు మీరు? దేవుని మాట వినక, దైవజనుల మాటలు తోసేసి, మీకు నచ్చినట్లుగా జీవించి, నచ్చినట్లుగా పాపాలు చేసి, నచ్చిన మాటలు మాట్లాడుకోవడం నేర్చుకొని, దైవజనులు చెప్తే ఎదురు తిరిగి, దైవజనులు చెప్తే మరి తిట్టుకుంటూ, ఇలా ఉండండి, ఇలా బ్రతకండి అంటే బ్రతకడం, నీతిగా బ్రతకడం చేతగాక బుద్ధి చెప్పిన వాళ్ళకి ఎదురుపడి, ఎదురు తిరిగి, ఎదురుగా మాట్లాడి మీ ఇష్టానికి బ్రతకడం నేర్చుకున్నారు. అందుకే నీ జీవితం కూలిపోతుంది ఈరోజు. అందుకే నీ జీవితం పడిపోతుంది ఈరోజు. కానీ దేవుని వాక్య ప్రకారము మీ ఇల్లును, మీ కుటుంబాలను, మీ జీవితాలు కట్టుకుంటే మనం ఈరోజు కొండ మీద ఉండవలసిన వారం. దేవుని వాక్యం చెప్తుంది, నా వాక్యంతో వెలిగించకుండా మీరు కొండ మీద పెట్టిన దీపాల వలె ఉంటారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్తుంటే దేవుని వాక్యం. ఎంతమంది లోకానికి వెలుగుగా ఉన్నారు ప్రియులరా? ఎంతమంది లోకానికి ఉప్పుగా ఉన్నారు? మీ మాటలు ఉప్పులాగా ఉన్నాయా? మీ మాటలు తగాదాలు పెట్టిస్తున్నాయా? మీ మాటలు గొడవలు పెట్టిస్తున్నాయా? మీ మాటలు విభేదాలు పెట్టిస్తున్నాయా? మీ మాటలు రెచ్చగొడుతున్నాయా? కానీ ఎలా ఉండాలంటే మన మాటలు ఉప్పు వేసినంతగా ఇతరుల జీవితాలు కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు ఎట్లున్నాయి? ఎవరి మాటలు ఆధారం చేసుకొని నువ్వు బతుకుతున్నావు? ఎవరి మాటలు నువ్వు ఎక్కువగా తీసుకుంటున్నావు లైఫ్లో? ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈరోజు నీ తల్లిదండ్రుల మాటలా? చెడగొట్టే నీ స్నేహితుల మాటలా? నువ్వు పనిచేసే వాళ్ళ దగ్గర ఆ మాటలా? నీవు ఎవరి మాటల మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో అయితే కూలిపోతాం. కానీ దైవజనురాలు మాటలు ఏ రోజన్నా విన్నారా? దేవుని మాటలు విన్నారా? లోపడ్డారా? దాని ప్రకారం జీవిస్తున్నారా? అయితే వరద వచ్చును, వాన వచ్చును, అయితే మీరు కొట్టకపోలేదు. ఈరోజు నీ జీవితం కూలిపోతుంది, పడిపోతుంది, కూలిపోతుంది అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏ పునాది మీద నువ్వు నీ ఇల్లు కట్టుకున్నావో ఒకసారి ఆలోచన చేయి. హల్లెలూయా. ఏ పునాది మీద కట్టుకుంటున్నారు మీరు జీవితాలు? యవనస్తులు ఎక్కడున్నారు వీళ్ళంతా? యవనస్తులు, దోస్తులు ఎక్కువ ఎవరికి ఉన్నాయి? దోస్తులు ఎక్కువ మంది. వాళ్ళు చెప్పినట్టే వినండి, పోతుంది కొట్టుకొని ఒకరోజు. దోస్తుల మాటలు విని జీవితాలు కట్టుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. యవనస్తులు కొట్టుకోపోతుంది, ఎక్కడో ఉంటుంది, ఒకరోజు ఎత్తుక్కుంటా రావాలి. ఎవరి మాటల మీద మీ జీవితాలు ఆధారపడ్డాయి? ఇన్ని వాక్యాలు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నానా? ఏ రోజైనా నువ్వు సేవకురాలు మాట విన్నావా? వినకపోతే అది గర్వమే కదా? గర్వమా కాదా? గర్వంతో కట్టుకున్న జీవితాలు ఉంటాయా? మనుషుల మాటలు వింటారు, స్నేహితుల మాటలు విని జీవితాలు ముందుకు తీసుకెళ్తారు. స్నేహితుల మాటల ప్రకారం జీవించడం నేర్చుకున్నారు. కానీ సేవకుల మాట విన్నా, ఏలియా మాట విన్నా ఆ పేద విధవరాలు జీవించింది కరువులో కూడా. ఆమె జీవితాన్ని ఏది కదిలించలేకపోయింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుడు మాట్లాడాడా దానికి అతకబడిపోవాలంతే, ఇంకొక రెండో ఆలోచన చేయడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. ఎక్కువ మంది జీవితాలు ఎవరిని బట్టి నీ జీవితం కట్టబడుతుంది చెప్పు? నీ పక్కన వాళ్ళకి ఎవరిని బట్టి నీ జీవితం కట్టబడుతుందని చెప్పు. కొంతమందికి ఆడపిల్లలకి తల్లిదండ్రుల మాటలు విని కట్టుకోవడం అలవాటు. భర్త మాట వినరు, వాళ్ళకి ఇష్టం అనిపించదు, తల్లిదండ్రుల మాట విని కట్టుకుంటుంటారు. కొంతమంది
భర్తలు కూడా అంతే, దేవుని మాట ప్రకారం జీవించరు. వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇది చేద్దాం అది చేద్దాం. దేవుడు చెప్పాడా లేదా? చెప్పకపోతే చేయొద్దా పని? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పటికైనా కూలిపోతాయి అవి. నీ పక్కన వాడిని చేపట్టుకొని ఈరోజు ఒక మాట, నువ్వు ఎవరి మాట విని నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? దైవజనురాల మాట వింటున్నావా? దేవుని మాటలు విని ఎవరైతే వారి జీవితాలు కట్టుకుంటారో ఆ కుటుంబం బండ మీద కట్టబడి వరద వచ్చును వాన వచ్చును, అయితే అది కొట్టుకొని పోదు, అది నిలబడుతుంది, అది నిలబడుతుంది. కాబట్టి జీవితాలు ఎట్లా కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి? వాక్యానుసారంగా కట్టుకోవాలి. దైవజనుల మాట ప్రకారం కట్టుకుంటే మీరు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక.